లోక్సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్న సందర్భంలో జరుగుతున్న సమీక్షలు బీఆర్ఎస్ పార్టీలో రోజుకో కొత్త విషయం పార్టీకి సంబంధించింది బయటకు వస్తూ ఉన్నది. ఇక్కడ గమనించవలసిన అంశం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకొని బయటపడడం. ఈ బయటపడేందుకోసమై ఒకటి ఎగువ దిగువ శ్రేణి నాయకత్వంలో కొత్త ఉత్సాహాన్ని నింపాలి. రెండోది లోక్సభ ఎన్నికల్లో గెలవడం ద్వారా ఆ ప్రభావాన్ని రాబోయే 5 సంవత్సరాల వరకు దాన్ని నిలబెట్టుకోగలగాలి. లోక్సభ ఎన్నికల్లో గనక అది సాధారణమైన పర్ఫార్మెన్స్ చూపిస్తే గనక, తక్కువ స్థానాలు గెలుపొందితే గనక పార్టీ కార్యకర్తలు శ్రేణులు నైరాశ్యంలోకి వెళ్ళిపోతాయి. సాధారణంగా రోజు మీడియాలో కనబడుతుంటే, రోజు వారి గురించి మాట్లాడుతూ ఉంటే ఒక ఉత్సాహం ఊపు ఉంటుంది. పార్టీ అధికారంలో ఉన్నది, రోజు కనబడుతున్నారనే భావన ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వానికి సంబంధించిన అంశాలే మీడియాలో ప్రధానంగా వస్తాయి. వారి చుట్టూనే రాజకీయం అంతా, వారి చుట్టూనే మీడియా తిరుగుతుంది. ఈ నెల రోజుల కాలంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే తప్ప వార్త లేదు. కాంగ్రెసు లేదా ప్రభుత్వానికి సంబంధించిన అనుక్షణం 24 గంటల్లో ఏదో ఒక డెవలప్మెంట్ ఉంటే వారే మీడియాలో ఉంటారు. కానీ మీడియాలో ఉన్నవారే బలంగా ఉన్నట్లు, మీడియాలో చుట్టూ ఉన్న వారి అంశాల ప్రజల్లోకి బలంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కూడా పూర్వపు వైభవం రావాలంటే తమ లోపాలేమిటో గుర్తించుకోవడం ఒక అంశం. రెండవది లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అందుకు తగ్గ వ్యూహరచన చేయడం. ఆ వ్యూహరచనలో భాగంగానే లోక్సభ ఎన్నికల్లో కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ కూడా పోటీ చేయాలి అనే ఒక ప్రాథమికమైన ప్రతిపాదన వచ్చినట్లు మీడియాలో కథనాలు వచ్చినాయి. వారు చేస్తారో లేదో తెలియదు, కానీ ఒక చర్చ జరుగుతున్నది. ఎందుకు? ఈ ముగ్గురు నాయకులే కనుక లేకుంటే ఎన్నికలకంత సీరియస్నెస్ రాదు. ఆ సీరియస్ రావాలంటే కనుక ఈ ముగ్గురు పోటీలో ఉంటే కనుక అది హైదరాబాద్తో పాటు ఈ ముగ్గురు పోటీ చేసే 3 లోక్సభ నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రభావం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ నియోజకవర్గాల పైన ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి మెదక్ నుంచి కేసీఆర్ లోక్సభ నియోజకవర్గానికి పోటీ చేయాలని, మల్కాజ్గిరి నుంచి కేటీఆర్ బరిలో ఉంటారని, హరీష్ రావు ఎక్కడి నుంచి అనేది ఇంకా క్లారిటీ లేదు. ఇట్లా ముగ్గురు నాయకులు 3 నియోజకవర్గాల నుంచి పోటీలో ఉంటే కనుక ఆ మేరకు పార్టీలో కొత్త ఉత్సాహం ఊపొస్తుందని భావిస్తున్నారు. మరి వీళ్ళు లోక్సభకు పోటీ చేస్తే కనుక అసెంబ్లీలో మాట్లాడేది ఎవరు? అసెంబ్లీలో బలమైన వాయిస్ వినిపించాలి కదా. అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావు వీరిద్దరూ కాంగ్రెస్ ప్రభుత్వం కౌంటర్ పార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ వాయిస్ను బలంగా వినిపిస్తున్నారు. ఒక బలమైన ప్రతిపక్ష పాత్ర, విపక్ష పాత్ర వాళ్ళు పోషించే అవకాశం ఉన్నది. ఆ ఇద్దరు నాయకులు సభలో లేకుంటే కనుక, గెలిచి వాళ్ళు లోక్సభకి వెళ్ళిపోతే కనుక మరి ఇక్కడ మాట్లాడేది ఎవరు? ఈ సందేహం కూడా వస్తున్నది. పార్టీకి ఈ ముఖ్యమైన నాయకత్వం 2 కళ్ళలాగా, 2 చెవుల్లాగా, 2 చేతుల్లాగా ఉన్న ఈ ఇద్దరు నాయకులు లేకుంటే కనుక పార్టీ పరిస్థితి ఏమిటనే చర్చ కూడా క్షేత్రస్థాయిలో జరుగుతున్నది. చాలామంది నాయకులు, కార్యకర్తలు అధిష్టానం దృష్టి కొన్ని విషయాలు తీసుకొని పోతున్నారు. లోక్సభ ఎన్నికల్లో మనం బలం చూపించుకోవాలి, లేకుంటే కనుక పార్టీ పట్ల ప్రజల్లో కొంత శ్రేణుల్లో ధైర్యం సన్నగిల్లుతుంది, మనం ధైర్యాన్ని మళ్ళీ వాళ్లకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. బహుశా ఈ నెల 17 తర్వాత, అంటే సంక్రాంతి పండుగ పోయిన తర్వాత మళ్ళీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 2వ వారం నాటికల్లా ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నది. ఈలోపు జరగబోయే సమావేశాల్లో పార్టీకి సంబంధించిన నాయకత్వం, లోక్సభ స్థానాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీలో ఉంటారు, ఇప్పటికే కవిత లోక్సభ నుంచి పోటీ చేయబోతున్నారని, వినోద్ కుమార్ కరీంనగర్ నుంచి పోటీ చేయబోతున్నారని, కేటీఆర్ మల్కాజ్గిరి నుంచి పోటీ చేయబోతున్నారని, మరికొంతమంది నాయకులు ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే టికెట్ ఆశించిన వారు, మాజీ ఎంపీలుగా ఉన్న వారికి అవకాశం ఇవ్వాలని, ఎమ్మెల్యేల్లో కూడా ఒకరో ఇద్దరును లోక్సభ బరిలో దించాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చేవెల నుంచి రంజిత్ రెడ్డికి కేటీఆర్ చెప్పినట్టు మీడియాలో వార్తలు వచ్చినాయి, అభ్యర్థి అక్కడ ఆయన్ని అని చెప్పి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నాగర్ కర్నూలు, అదేవిధంగా మహబూబ్నగర్, ఈ జిల్లాలకు సంబంధించింది మరి మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి ఎవరిని ఉంచాలన్న పని 2-3 పేర్లు ప్రధానంగా ప్రతిపాదనలో ఉన్నాయి. అందులో ఓడిపోయిన నేతలు కూడా పేర్లు కూడా వినబడుతున్నాయి. మరి వారిని ఏమన్నా లోక్సభకు పంపిస్తారా? ఇట్లా ఉమ్మడి 10 జిల్లాల పరిధిలో ఉన్న లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులపైన ప్రాథమికమైన కసరత్తు జరిగింది. ఇప్పటికీ సమీక్షలు జరిగిన ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాదు, తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన సమీక్షలు లోక్సభ నియోజకవర్గాలు జరుగుతున్నాయి, పూర్తి అయిపోయినాయి. ఇక రాబోయే వాట్లల్లో 17 తర్వాత జరగబోయే సమావేశాలలో మిగతా మొత్తం కార్యకర్తల నాయకుల నుంచి సమాచారాన్ని తీసుకుని హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ లోక్సభకు పోటీ చేయాలన్నా వద్దా,
లేకపోతే కేసీఆర్ ఒక్కరే జాతీయ రాజకీయాల్లో ఉంటే ఎట్లా ఉంటుంది, మిగతా కేటీఆర్ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఉంటే ఎట్లా ఉంటుంది, కేసీఆర్ హరీష్ రావు ఇద్దరు జాతీయ రాజకీయాల్లో ఉంటే ఎట్లా ఉంటుంది, ఇట్లా చాలా రకాల అంశాలపైన చర్చోపచర్చలు జరుగుతున్నాయి, మేధోమదనం జరుగుతున్నది. ఇక నుంచి కేసీఆర్ గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని తన క్యాంప్ ఆఫీస్గా మార్చుకొని అక్కడనే కార్యకలాపాలు అక్కడి నుంచే కార్యక్షేత్రంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని, అక్కడనే కార్యాలయానికి మరమ్మతులు జరగాలని కూడా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ ఒకవైపున ఉంటే ఇక లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అంశంగా ఈ ముగ్గురు నాయకులు బరిలో ఎవరో ఒకరుంటారా ముగ్గురుంటారనేది అన్ని సమీక్షల తర్వాత తేలే అవకాశం ఉన్నది. ఏ తర్వాత తేలుతున్న విషయం కార్యకర్తల్లో ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం నాయకత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి ఇది ఎటువైపుగా వెళుతున్నది, ఈ నిర్ణయం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయనేది తర్వాత చూడాలి.